ఆల్ ఏంటి మళ్ళీ ఈ డ్రెస్ అనుకుంటున్నారా? సో లాస్ట్ వీడియోకి వీడియో కంటిన్యూషన్ అనమాట. సో నేను మీకు లాస్ట్ వీడియోలో వచ్చేసి 2 లెటర్ వర్డ్స్ 9 మంత్స్ టు 12 మంత్స్ బేబీకి ఎలా నేర్పించాలి అన్నది మీకు చూపించాను కదా. సో అదే 9 మంత్స్ టు 12 మంత్స్ బేబీస్కి మనం కొన్ని యాక్షన్ వర్డ్స్ నేర్పించాలన్నమాట. సో యాక్షన్ వర్డ్స్ ఏంటి అంటే సో లాస్ట్ వీడియోలో ఆల్రెడీ నేను ఇంట్రొడక్షన్ అన్నీ చెప్పేశాను. సో ఇప్పుడు అది అవసరం లేదు, నేను డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోతున్నాను అనమాట. సో యాక్షన్ వర్డ్స్ అంటే ఏంటి అంటే మనం డైలీ థింగ్స్ చేస్తూ ఉంటాం కదా. సో యాక్షన్ వర్డ్స్ ఇన్ ద సెన్స్ వర్బ్స్ అనమాట. సో నేను ఇది ఎక్కువ సబ్జెక్టివ్ వేలో చెప్పాలనుకోవట్లేదు, జనరల్గా చెప్తున్నాను అనమాట. సో యాక్షన్ వర్డ్స్ ఇన్ ద సెన్స్ వర్బ్స్ అనమాట. వర్బ్స్ అంటే మనం డైలీ పని చేస్తూ ఉంటాం కదా, అంటే బేబీ లైఫ్లో కానివ్వండి, ఈవెన్ మన లైఫ్లో కానివ్వండి, చాలా ఈజీ అవుతుంది అనమాట ఈ యాక్షన్ వర్డ్స్ అనేది బేబీస్కి వస్తే. సో ఈ యాక్షన్ వర్డ్స్ వచ్చాయి అంటే బేబీకి కూడా కమ్యూనికేట్ అవ్వడానికి చాలా ఈజీగా ఉంటుంది నెక్స్ట్ 6 మంత్స్ టు 1 ఇయర్. అంటే వాళ్ళు మాట్లాడి వాళ్ళ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసుకునేంత వరకు ఈ యాక్షన్ వర్డ్స్ అనేవి యూజ్ అవుతాయి అనమాట. సో ఆ యాక్షన్ వర్డ్స్ ఏంటి అంటే మీకు నార్మల్గా అంటే మీకు తెలిసిందంటే కనుక వర్బ్ ప్లస్ ఐఎన్జీ ఫార్మ్స్ అనమాట. అవన్నీ కూడా యాక్షన్ వర్డ్స్ అంటాం మనం. సో ఆ యాక్షన్ వర్డ్స్ని మనం ఏం చేయాలి? సో సపోజ్ మన డైలీ లైఫ్లో వాళ్ళకి కూర్చోబెట్టుకొని సపరేట్గా కూర్చోబెట్టుకొని వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదనమాట ఈ వర్డ్స్ అనేది. మన డైలీ లైఫ్లో ఈవెన్ బేబీతో మనం కమ్యూనికేట్ అయ్యే విధంలో మనం అన్నీ చూపించాలన్నమాట. ఇవన్నీ వర్డ్స్ మనం చేయాలి. సో ద ఫస్ట్ థింగ్ ఏంటి అంటే తినేటప్పుడు, అంటే తినకంటే ముందు వాళ్ళకి, అంటే బేబీ లెడ్ వీనింగ్ మీరు ఒకవేళ స్టార్ట్ చేసినట్టయితే, లేదంటే నార్మల్గా కూడా వాషింగ్ యువర్ హ్యాండ్స్, వాష్ యువర్ హ్యాండ్స్, ఏదైనా సరే బేబీకి అర్థం అవ్వాలన్నమాట. సో మనం తింటున్నాము అంటే దానికంటే ముందు ఏం చేయాలి మనం? వాషింగ్ హ్యాండ్స్, వాషింగ్. సో మనం యాక్షన్ చేస్తూ చెప్పాలి, అందుకే మనం దాన్ని యాక్షన్ వర్డ్స్ అంటాం. సో వాషింగ్. దెన్ వాళ్ళకి ఎప్పుడైనా వాటర్ కావాలన్నా, ఈవెన్ మనం తినేటప్పుడు డ్రింకింగ్ వాటర్ డ్రింకింగ్. సో ఇది మనం చెప్పాలి. నెక్స్ట్ ఆ తర్వాత వాళ్ళు ఏదైనా వర్క్ చేస్తున్నారు, మనం అప్రిషియేషన్ ఇవ్వాలి. క్లాపింగ్. సో నెక్స్ట్ ఆ తర్వాత ఈటింగ్. లెట్స్ హ్యావ్ ఫుడ్. సో మనం బేబీస్కి అంటే మనం చెప్తూ ఉంటాం, నార్మల్గా మాట్లాడతాం కదా, కమ్యూనికేట్ అవుతూ ఉంటాం. బట్ యాక్షన్తో కమ్యూనికేట్ అవ్వండి, దట్ విల్ బికమ్ మోర్ ఈజియర్ అనమాట. వాకింగ్, రన్నింగ్, coughing, స్నీజింగ్. సో ఇట్లాంటి వర్డ్స్ ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయి. నేను జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఐడియా ఉండడం కోసం చెప్పానన్నమాట. సో ఈ వర్డ్స్ అన్నీ కూడా మనం బేబీస్కి ఖచ్చితంగా నేర్పించాలి. యాక్షన్ వర్డ్స్ అన్నవి చూపించండి. సో దట్ ఏంటంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది. ఫస్ట్ థింగ్ మనం యాక్షన్ చేస్తే నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ వస్తుంది. సెకండ్ స్టెప్ ఏంటి అంటే కమ్యూనికేషన్ మనకి ఈజీ అవుతుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళ కొన్ని వొకాబులరీ నేర్చుకుంటూ ఉంటారనమాట. సో ఈ వర్డ్స్ ఉన్నాయి కదా, ఐఎన్జీ ఫామ్ వాకింగ్ అవ్వండి, వాకింగ్, రన్నింగ్, స్నీజింగ్, కాఫింగ్, క్లాపింగ్, డ్రింకింగ్, ఈటింగ్. సో ఇట్లాంటి ఐఎన్జీ ఫార్మ్స్ ఆఫ్ ద వర్బ్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా మనం డైలీ లైఫ్లో చేసేదన్నమాట. సో ఈవినింగ్ వాకింగ్కి వెళ్ళేటప్పుడు వాకింగ్, రన్నింగ్, మీకు కాఫ్ వచ్చినప్పుడు కాఫింగ్, స్నీజింగ్ వచ్చినప్పుడు స్నీజింగ్, వాట్ ఆమ్ ఐ డూయింగ్? స్నీజింగ్. వాట్ ఆమ్ ఐ డూయింగ్? రన్నింగ్. వాట్ ఆమ్ ఐ డూయింగ్? కుకింగ్. సో ఇట్లాంటివన్నీ మనం బేబీతో కమ్యూనికేట్ అవుతూ ఉండాలన్నమాట. సో జనరల్గా ఇందులో ఇప్పుడు ఈ వీడియో చూసే దాంట్లో దాదాపుగా 30% పేరెంట్స్ ఫాలో అవుతూ ఉండొచ్చు. బట్ మిగతా 70% పేరెంట్స్ ఎలా ఇవన్నీ మనం చెప్తూ ఉంటాం, చేస్తూ ఉంటాం. బట్ ద థింగ్ ఈజ్ లైక్ ప్రాపర్ వేలో మనం బేబీతో కమ్యూనికేట్ అవ్వమన్నమాట. దట్ ఈస్ ఓన్లీ ద డిఫరెన్స్. ఏంటి అంటే మనం వాటర్ తాపించేటప్పుడు బేబీకి అడగకముందే మనం గ్లాస్ పెట్టేసి తాపించేస్తాం. సో లెట్ దమ్ బేబీ ఎక్స్ప్రెస్ కదా. బేబీకి మనం ఏమంటారు డ్రింకింగ్ అని ఒక 4-5 టైమ్స్ చెప్పిన తర్వాత మనం బేబీకి ఇచ్చామనుకోండి, సో నెక్స్ట్ మంత్లో ఆబ్వియస్లీ బేబీయే డ్రింకింగ్ అని అడుగుతారు. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ అనమాట. మనం వేరే బేబీస్ని చూస్తూ ఉంటాం కదా, ఆ బేబీస్ అన్నీ కూడా ఎక్స్ప్రెస్ చేస్తుంటారు 2 ఇయర్స్కి ఆర్ 1.5 ఇయర్కి. తినడం కానివ్వండి, వాళ్ళంతకు వాళ్ళు తింటారు, వాళ్ళంతకు వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. మనకు షాక్ అవుతుంది, అరే సేమ్ ఏజ్ కదా, మన బేబీస్ ఎందుకు చెప్పట్లేదు, వాళ్ళ బేబీస్ ఎందుకు చెప్తున్నారు అంటే దిస్ ఈజ్ ద డిఫరెన్స్. మనం
ఇంట్లో వే ఆఫ్ కమ్యూనికేషన్ దీని మీద డిపెండ్ అయి ఉంటదనమాట. సో, మనం ఎక్కడైనా సరే ఒక 3 ఇయర్స్ పిల్లోడు కానివ్వండి, 2 ఇయర్స్ పిల్లోడు కానివ్వండి, ప్లేట్‌లో వాళ్ళంతకు వాళ్ళు తింటున్నారంటే ఫస్ట్ విల్ గెట్ షాక్ అనమాట. అరే! ఎంత చక్కగా తింటున్నాడు పిల్లోడు. ఎందుకంటే వాళ్ళు స్టార్టింగ్ నుంచి అలా ట్రైన్ చేశారు బేబీని కాబట్టి అంత చక్కగా తింటున్నాడు. మనం స్టార్టింగ్ నుంచి మనం అలవాటు చేశామనుకోండి తినిపియడం, వేరే దగ్గర ఎక్కడైనా సరే ఎక్కడికెళ్ళినా గూడా అది ప్రాబ్లమ్ అవుతుందనమాట. సో, ఏదైనా సరే ఏ బేబీని చూసి ఇంకొక బేబీని అసలు కంపేర్ చేసుకోవద్దు. బట్ మీ బేబీని మీరెలా ట్రైన్ చేసుకోవాలి, మీ బేబీని మీరెలా చేసుకోవాలి అన్నది మాత్రమే ఆలోచించండి. సో, అలా కంపేర్ చేయొద్దు. మీరు మీ ఎఫర్ట్స్ మీరు పెట్టి మీ బేబీని మీరు బాగా నేర్పించుకోండి. సో, నెక్స్ట్ వీడియోలో వచ్చేసి నేను ఫోనిక్స్ కానీ రైమింగ్ వర్డ్స్ గురించి చెప్తాను. అసలు రైమింగ్ వర్డ్స్‌ని మనం బేబీస్‌కి ఎలా నేర్పించాలి అన్నదైతే నేను చెప్తాననమాట. సో, రైమింగ్ వర్డ్స్‌తో పాటు నెక్స్ట్ గూడా ఫోనిక్స్ ఎలా అన్నది నేనైతే చెప్తాను. సో, ఇది జస్ట్ క్యాజువల్ వీడియో. ఏంటి అంటే అదే యాక్షన్ వర్డ్స్ మనం బేబీస్‌తో ఇప్పటి నుంచైనా సరే ఈ వీడియో చూసిన తర్వాత నుంచైతే బేబీతో యాక్షన్ చేసుకుంటూ మాట్లాడడం. యాక్షన్ చేసుకుంటూ రైమ్స్ చెప్పడం. యాక్షన్ చేసుకుంటూ అన్నీ చేయడం అనమాట. సో, ఈవెన్ బేబీకి మనం ఫుడ్ పెడుతూ ఉంటామనుకో, మోర్ అంటే మోర్ ఇంకా కావాలి. సో, ఇలా సైన్ లాంగ్వేజ్ అన్నది మనం బేబీస్‌కి నేర్పించాలి. ఎనఫ్ చాలు తినేటప్పుడు. మీరు నమ్మరు లిటరల్లీ ఆద్య చెప్తది. నాకు చాలంటే చాలని చెప్పేస్తది. అండ్ ఇంకా కావాలి అంటే చెప్తది. అండ్ వాటర్ కావాలి అంటే చెప్తది. సో, ఇలా మనం యాక్షన్ వర్డ్స్ అనేది నేర్పించాము అంటే దట్ విల్ బికమ్ మోర్ ఈజియర్ అనమాట. సో, ఇప్పుడు చూడండి నాకెంత ఈజీ. చాలు అంటే చాలు. అంటే నాకేం అర్థమవుతుంది? చాలు అంటే ఓకే తన కడుపు నిండింది అని నాకు అర్థమవుతుంది ఈజీగా. సో, అలా మనం యాక్షన్ వర్డ్ నేర్పించకపోతే బేబీ ఎలా చెప్పగలుగుతారు? మనకి అర్థమవ్వదు. అది బేబీకి కన్‌ఫ్యూజన్‌గా ఉంటదనమాట. ఏం జెప్పాలి వీళ్ళకి వద్దంటే అలాగే పెట్టేస్తున్నారు. ఏం జెప్పాలి? సో, మనం నేర్పించామనుకోండి దట్ విల్ బికమ్ వెరీ ఈజియర్ అనమాట. సో, ట్రై థిస్ యాక్షన్ వర్డ్స్ విత్ యువర్ బేబీస్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్. నెక్స్ట్ వీడియో కూడా వాచ్ చేయండి.